వరల్డ్ ఆర్చరీ ద్వారా పారా ఆర్చర్ ఆఫ్ ది ఇయర్ 2025గా ఎవరు ఎంపికయ్యారు? శీతల్ దేవి. జమ్మూ అండ్ కాశ్మీర్కు చెందిన 19 ఏళ్ల విలువిద్య క్రీడాకారిణి అయిన శీతల్ దేవికి వరల్డ్ ఆర్చరీ సంస్థ పారా ఆర్చర్ ఆఫ్ ది ఇయర్ 2025 పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఆమె అసాధారణ ప్రతిభ, అద్భుతమైన ప్రస్థానం ఈ గుర్తింపునకు నిదర్శనం. పారా క్రీడల్లో భారతదేశం యొక్క పెరుగుతున్న బలాన్ని, అంతర్జాతీయ వేదికపై దాని ప్రాబల్యం పెరగడాన్ని ఈ పురస్కారం చాటి చెబుతుంది. ఇథనాల్ ఇంధనాన్ని ప్రోత్సహించడానికి ప్రో ఆల్కహాల్ కార్యక్రమాన్ని ఏ దేశం ప్రారంభించింది? బ్రెజిల్. చమురు సరఫరాలో అంతరాయం, ఇంధన భద్రత కోసం మరియు దిగుమతులను తగ్గించడం కోసం భారతదేశం ఇథనాల్ మిశ్రమాన్ని పెంచాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది. బ్రెజిల్ 1973 చమురు సంక్షోభం తర్వాత ఇథనాల్ ఇంధనాన్ని ప్రోత్సహించడానికి ప్రో ఆల్కహాల్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది చెరకు ఉత్పత్తి, ఇథనాల్ సరఫరా గొలుసు మరియు ఇంధన పంపిణీని అనుసంధానిస్తూ ఒక పటిష్టమైన వ్యవస్థను నిర్మించారు. ఇది చమురుపై ఆధారపడటాన్ని తగ్గించి ఇంధన సుస్థిరత మరియు స్వావలంబనను బలోపేతం చేసింది. మయామి ఓపెన్ 2026 పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? జానిక్ సిన్నర్, ఇటలీ ఆటగాడు. 2026 మార్చి 29న జరిగిన ఫైనల్లో జిరి లెహికాను 6-4, 6-4 తేడాతో ఓడించి జానిక్ సిన్నర్ 2026 మయామి ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్నాడు. ఈ విజయంతో సిన్నర్ ఒక సెట్ కూడా కోల్పోకుండా సన్షైన్ డబుల్ అనగా ఇండియన్ వెల్స్ మరియు మయామిని పూర్తి చేశాడు. తద్వారా 2017లో రోజర్ ఫెదరర్ తర్వాత ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇటీవల వార్తలో కనిపించిన బాబ్ ఎల్ మాండేబ్ జలసంధి ఏ జల వనరులను కలుపుతుంది? ఎర్ర సముద్రం మరియు ఏడెన్ గల్ఫ్. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తల నేపథ్యంలో బాబ్ ఎల్ మాండేబ్ జలసంధి ఒక వ్యూహాత్మకమైన ఇరుకైన జలమార్గం. చారిత్రాత్మకంగా తరచుగా ఓడ ప్రమాదాలు జరగడం వల్ల దీనిని కన్నీటి ద్వారం అని కూడా పిలుస్తారు. ఇది ఎర్ర సముద్రం యొక్క దక్షిణపు చివరన యెమెన్ మరియు ఆఫ్రికా ఖండపు కొమ్ము మధ్య ఉంది. ఇది ఎర్ర సముద్రాన్ని ఏడెన్ సింధు శాఖకు మరియు అక్కడి నుంచి హిందూ మహాసముద్రాన్ని కలుపుతుంది. ఇది అరేబియాను ఆఫ్రికా నుంచి వేరు చేసి సూయిజ్ కాలువ ద్వారా మధ్యధర సముద్రానికి అనుసంధానిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎర్త్ అవర్ను ఏ సంస్థ నిర్వహిస్తుంది? వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ WWF. ఎర్త్ అవర్ అనేది పర్యావరణాన్ని పరిరక్షించడానికి మరియు వాతావరణ మార్పులతో పోరాటానికి ఉద్దేశించిన ఒక ప్రపంచవ్యాప్త ప్రజా ఉద్యమం. దీనిని వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ నిర్వహిస్తుంది. భారతదేశంలో పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ సహకారంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఇది 2007లో సిడ్నీలో లైట్లు ఆపివేసే కార్యక్రమంగా ప్రారంభమైంది. 2026 GEM అనగా గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ యాక్సెస్ అండ్ ఈక్విటీ కౌంట్ డౌన్ టు 2030 అనే శీర్షిక గల నివేదికను ఏ సంస్థ ప్రచురించింది? యునెస్కో, ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ. యునెస్కో వారి 2026 GEM నివేదిక గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ అనే నివేదిక ప్రపంచవ్యాప్త విద్యా అంతరాలను ఎత్తి చూపుతోంది. 2024 నాటికి సుమారు 27.3 కోట్ల మంది పిల్లలు యువత పాఠశాలలకు దూరంగా ఉన్నారు. వీరిలో సంఘర్షణ ప్రాంతాల్లో ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంది. పాఠశాలలకు వెళ్ళే వయసు గల పిల్లల్లో ప్రతి 6లో ఒకరు పాఠశాలకు దూరంగా ఉంటున్నారు.
మరియు వారిలో 2/3 మంది మాత్రమే మాధ్యమిక విద్యను పూర్తి చేస్తున్నారు. 16 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు సోషల్ మీడియాను ఏ దేశం నిషేధించింది? ఇండోనేషియా. యూట్యూబ్, టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ వంటి ప్రధాన ప్లాట్ఫారంలను 16 ఏళ్లలోపు పిల్లలు యాక్సెస్ చేయకుండా నిషేధిస్తూ ఇండోనేషియా ఒక కొత్త నియమాన్ని అమలు చేసింది. సైబర్ బుల్లింగ్, హానికరమైన కంటెంట్, మోసాలు మరియు డిజిటల్ వ్యసనం వంటి ప్రమాదాల నుంచి దాదాపు 7 కోట్ల మంది పిల్లలను రక్షించడమే ఈ విధానం యొక్క లక్ష్యం. భారత నౌకాదళం ఐఓఎన్ఎస్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ ఐఎంఎక్స్ టీటీఎక్స్ 2026ను ఏ ప్రదేశంలో నిర్వహించారు? కొచ్చి. దక్షిణ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో భారత నౌకాదళం కొచ్చిలో ఐఓఎన్ఎస్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ టీటీఎక్స్ 2026ను నిర్వహించింది. ఈ విన్యాసాలు సముద్రపు దొంగతనం, స్మగ్లింగ్ మరియు సముద్ర ఉగ్రవాదం వంటి సాంప్రదాయేతర ముప్పులపై దృష్టి పెట్టింది. 2026-28 సంవత్సరాలకు ఐఓఎన్ఎస్ అధ్యక్ష పదవిని చేపట్టనున్న భారతదేశ నాయకత్వాన్ని చాటి చెబుతూ బంగ్లాదేశ్, ఫ్రాన్స్, ఇండోనేషియా, కెన్యా, మాల్దీవులు, మారిషస్, మయన్మార్, సీజల్స్, సింగపూర్, శ్రీలంక, టాంజానియా మరియు తైమూరు లెస్టే వంటి దేశాలు ఇందులో పాల్గొన్నాయి. రోడ్లపై పొగను తినే ఫోటో క్యాటలిటిక్ పూతలపై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్తో ఐఐటి మద్రాస్తో కలిసి ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వం అధీనాన్ని ప్రారంభించింది? ఢిల్లీ. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఢిల్లీ ప్రభుత్వం మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసు పొగను తినే ఫోటో క్యాటలిక్ రోడ్డు కోటింగ్లపై అధీనం చేస్తున్నాయి. ఈ ఫోటో క్యాటలిస్ అనేది కాంతి శక్తిని ఉపయోగించి హానికరమైన కాలుష్య కారకాలను మరియు సేంద్రియ వ్యర్థాలను తక్కువ విషపూరితమైన లేదా హాని చేయని పదార్థాలుగా విడగొట్టడం ద్వారా పనిచేస్తుంది. ఈ ప్రక్రియ గాలి నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది మరియు పరిశుభ్రమైన పర్యావరణానికి దోహదపడుతుంది. ఇటీవల వార్తలో కనిపించిన జోజిలా పాస్ ఏ పర్వత శ్రేణిలో ఉంది? గ్రేటర్ హిమాలయన్ రేంజ్, లడఖ్ ప్రాంతంలో. గ్రేటర్ హిమాలయాల్లోని శ్రీనగర్, కార్గిల్, లేహ్ జాతీయ రహదారి అనగా నేషనల్ హైవే రోడ్డు 1పై ఉన్న కీలకమైన ఎత్తైన కనుమ అయిన జోజిలా పాస్లో భారీ హిమ సంపాతం సంభవించింది. దీనిని హిమ తుఫానుల పర్వత కనుమ అని కూడా పిలుస్తారు. హిమ సంపాతం అనగా పెద్ద మొత్తంలో మంచు అకస్మాత్తుగా వాలుగా కిందకి కదలడం. ఇది ప్రమాదకరమైనది. ఎందుకనగా ఇది తన మార్గంలో ఉన్న ప్రతిదాన్ని పూడ్చివేయగలదు లేదా తుడిచిపెట్టగలదు. షీ మార్ట్స్ కార్యక్రమం ఏ పథకం కింద ప్రారంభించబడింది? దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్. మహిళల నేతృత్వంలోని స్వయం సహాయక బృందాల సంస్థలకు మార్కెట్ అందుబాటును మెరుగుపరచడానికి ప్రభుత్వం స్వయం సహాయక పారిశ్రామికవేత్తల మాటులను ప్రకటించింది. ఇక్కడ ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉత్పత్తులు నేరుగా వినియోగదారులకు విక్రయించబడతాయి. ఈ కార్యక్రమం దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద ఉంది. అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? తెలంగాణ. గిరిజన అభివృద్ధి, వన్యప్రాణుల సంరక్షణ మధ్య సమతుల్యతను సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం అమరాబాద్ టైగర్ రిజర్వ్ నుంచి గిరిజన కుటుంబాల పునరావాసం, తరలింపును ప్రారంభించింది. ఈ అమరాబాద్ టైగర్ రిజర్వ్ తెలంగాణలోని తూర్పు కనుమల్లోని నల్లమల్ల అడవిలో ఉంది. కృష్ణా నది, దాని ఉపనదులు ఈ రిజర్వ్ గుండా ప్రవహిస్తూ శ్రీశైలం డ్యాం, నాగార్జున సాగర్ డ్యాములకు నీటిని అందిస్తాయి. ప్రత్యేకంగా బలహీనమైన గిరిజన సమూహం పీవీటీజీ అయిన చెంచు తెగ ఈ రిజర్వ్ లోపల నివసించే ప్రధాన సమాజం.
బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ బ్రిక్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ బ్రిక్ తన మొదటి పరిశోధన సలహా మండలి సమావేశాన్ని రీజనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీలో నిర్వహించింది. బ్రిక్ అనేది ఒక సొసైటీగా నమోదు చేయబడిన అత్యున్నత స్వయం ప్రతిపత్తి గల సంస్థ. దీనిని డిబిటి అనగా డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకి చెందిన 14 సంస్థలను విలీనం చేయడం ద్వారా ఏర్పాటు చేశారు. భవిష్యత్ శాస్త్రీయ నాయకులను మరియు ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను నిర్మించడమే దీని యొక్క లక్ష్యం. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఆడిట్ ప్రక్రియలను డిజిటలైజ్ చేయడానికి మరియు పారదర్శకతను మెరుగుపరచడానికి ఏ మంత్రిత్వ శాఖ సమగ్ర అంతర్గత ఆడిట్ పోర్టల్ను ప్రారంభించింది? గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఆడిట్ ప్రక్రియలను డిజిటలైజ్ చేయడానికి మరియు పారదర్శకతను మెరుగుపరచడానికి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక సమగ్ర అంతర్గత ఆడిట్ పోర్టల్ను ప్రారంభించింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అభివృద్ధి చేసిన ఈ పోర్టల్ నిబంధనల పాటింపును 365 రోజుల పాటు పర్యవేక్షించడాన్ని నిర్ధారిస్తుంది. అదేవిధంగా పాలనను బలోపేతం చేస్తుంది మరియు నిబంధనల పాటింపులో ఉన్న అంతరాన్ని తగ్గిస్తుంది. ఇటీవల వార్తలో కనిపించిన ఐఎన్ఎస్ తారాగిరి F-41 ఏ తరగతి యుద్ధనౌకకు చెందినది? నీలగిరి తరగతికి. భారత నౌకాదళం ఏప్రిల్ 3, 2026న ఐఎన్ఎస్ తారాగిరి అనగా F-41 అనే స్టెల్త్ ఫ్రిగేట్ను ప్రారంభించనుంది. ఇది మజగావ్ డాక్ షిప్ బిల్డింగ్ లిమిటెడ్ నిర్మించి వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన నీలగిరి తరగతి ప్రాజెక్ట్ 17Aకి చెందిన 4వ నౌక.